నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ప్రముఖ టెక్ సంస్థ హెచ్సిఎల్ హైదరాబాద్ లో మరో క్యాంపస్ నెలకొల్పనుంది. హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ఉండనుంది. దీనిలో సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో ఈ మేరకు తెలిపింది. హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ సీఈఓ ఎండి విజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. కొత్త క్యాంపస్ ను వచ్చే నెలలో ప్రారంభించాలని ఈ మేరకు సీఎంను ఆయన కోరారు. రాష్ట్రంలో హెచ్సిఎల్ సేవల విస్తరణను ముఖ్యమంత్రి స్వాగతించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వార్డు సభల్లో చెదురుమదురు గొడవలు మినహా తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ కోసం చేపట్టిన సర్వేతో అర్హుల గుర్తింపులో అక్కడక్కడా నిరసనలు వ్యక్తమయ్యాయి. జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని వారికి భరోసా కల్పించారు. మంగళవారం మొదలైన ఆ సభలు ఈ నెల 24వ తేదీతో ముగియనున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీకి చేపట్టిన సర్వే మంగళవారం మొదలై ఈ నెల 24న ముగియనుంది. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి ఎంపిక చేసేందుకు గ్రామ వార్డు సభలు నిర్వహిస్తున్నారు. అక్కడక్కడా గొడవలు మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగా ముగిశాయి. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఎడ్బిడ్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో కొందరి వ్యక్తుల వ్యక్తిగత విషయాలతో చిన్నపాటి గొడవ జరిగింది. మంచిర్యాల జిల్లాలో పలు చోట్ల గ్రామ సభల్లో వాగ్వాదం చోటు చేసుకుంది. జాబితాలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు లబ్ధిదారుల పేర్లు ఎందుకు లేవని అధికారులను ప్రజలు నిలదీశారు. 10 ఏళ్లు పౌర సరఫరాల మంత్రిగా ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని గంగులపై సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు హాజరైన ఆయన అర్హులందరికీ పథకాలందేలా ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని పేర్కొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, జాబితాలో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ప్రజలకు సూచించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం నాగారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను కలెక్టర్ పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు భారీగా హాజరై ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో తుల్జారంపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఫోటోలు లేవంటూ స్థానిక నేతలు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో గ్రామసభ రసాభాసాగా మారింది. నిజమైన అర్హులకు పథకాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపిక చేసిన జాబితాను పునఃపరిశీలించాలని తెలిపారు. ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరిగిన గ్రామసభల్లోని జాబితాలో అనర్హులున్నారని, అర్హులకు అవకాశం ఇవ్వలేదని స్థానిక గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా తడకమల్లలో రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితాలో అనర్హుల పేర్లు అధికంగా ఉన్నాయని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. జాబితాలో ఉన్న ఉద్యోగస్తులు, భూస్వాముల పేర్లతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా వేపల సింగారంలో పాల్గొన్న కలెక్టర్ నందాలాల్ 4 పథకాలపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు, గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తుంటే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఆ ఊసే లేదు. సర్వే పూర్తి కాకపోవడం వల్లే పూర్తి స్థాయిలో వార్డు సభలు నిర్వహించట్లేదని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కుంట్లూరులో నిర్వహించిన గ్రామ సభలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, రైతు భరోసా పథకాల కోసం దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుని ఆలయంలో స్వాతి నక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి శతఘటాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణ చేశారు. ఎమ్మెల్సీ కవిత స్వామివారి వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయడానికి లక్ష్మీ నరసింహస్వామి దీవెనలు ఇవ్వాలని కోరుకున్నట్టు కవిత తెలిపారు. जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, स्वामी की जय।
భాగ్యనగరంలో సుందరీకరణ పనులు ప్రారంభోత్సవాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా హిమాయత్ నగర్ డివిజన్లోని నారాయణగూడ పైవంతెన వద్ద 10 లక్షల వ్యయంతో చేపట్టిన రూఫ్ లైటింగ్, వైఎంసీఏ వద్ద 37 లక్షలతో ఏర్పాటు చేసిన డెకరేషన్ లైటింగ్ ను మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. మరో 40 లక్షల రూపాయలతో నెలకొల్పిన వాటర్ ఫౌంటైన్ ను స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ తో కలిసి మేయర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొర్రెముల రెవెన్యూ పరిధిలోని ఏకశిలానగర్లో చోటు చేసుకున్న వ్యవహారంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, అతని అనుచరులపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎంపీ ఈటెల రాజేందర్ సహా 20 మంది తనపై దాడి చేశారని నారపల్లికి చెందిన ఉపేందర్ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో తోటి ఉద్యోగి మహమ్మద్ రఫీకుకు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తాము స్థిరాస్తి దళారులం కాదని, శ్రీహర్ష కన్స్ట్రక్షన్స్ లో 5 ఏళ్లుగా సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నామని ఉపేందర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపేందర్ ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన 4 మృతి చెందారు. హంపీలో జరిగే ఆరాధనలో పాల్గొనేందుకు మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థులు 14 మంది తుఫాను వాహనంలో నిన్న రాత్రి బయలుదేరారు. సింధనూరుకు 5 కిలోమీటర్ల దూరంలో వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 3 వేద పాఠశాల విద్యార్థులు సహా డ్రైవర్ మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. వీరిని సింధనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రాలయం పీఠాధిపతి సుబుదేందు తీర్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకుని క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. H1B వీసాలపై రిపబ్లికన్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు 2 వైపులా వాదనలు నచ్చాయని చెప్పారు. సమర్థులైన వారు అమెరికాకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందులో వారికి శిక్షణ ఇవ్వటం, అర్హతలు లేని ఇతరులకు సహాయం చేయటం కూడా ఉన్నాయని చెప్పారు. టెక్ దిగ్గజాలతో సమావేశం తర్వాత శ్వేత సౌధంలో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు బదులిచ్చారు. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే తాను మాట్లాడటం లేదని, అన్ని స్థాయిల వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ మాట చెబుతున్నట్లు తెలిపారు. అమెరికాలో వ్యాపారాల విస్తరణకు సమర్థులు, నైపుణ్యం కలిగిన వారు కావాలని, H1B వీసాలతో అది సాధ్యమవుతుందని ట్రంప్ తేల్చి చెప్పారు. సాంకేతిక నిపుణులు అమెరికాకు వచ్చేందుకు H1B వీసా ఉపయోగపడుతుందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడుతుండగా ట్రంప్ మద్దతుదారులు విభేదిస్తున్నారు. వాటి వల్ల అమెరికన్లు ఉద్యోగావకాశాలు కోల్పోతారని అంటున్నారు. అమెరికాలో వలసదారులకు పుట్టే పిల్లలకు జన్మతహా లభించే పౌరసత్వాన్ని అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ చర్యలు లక్షలాది మంది భారతీయులపై ప్రభావం చూపుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మెక్సికో, వెనిజులాకు చెందిన నేరస్తులను మాత్రమే అమెరికా నుంచి పంపించి వేస్తారని నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ వివాదాస్పద ఆదేశాలపై న్యాయ పోరాటం కూడా జరుగుతుందని అంటున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జన్మతహా వలసదారుల పిల్లలకు లభించే పౌరసత్వాన్ని రద్దు చేయడం ఆ దేశంలో లక్షలాది మందిపై ప్రభావం చూపనుంది. 14వ రాజ్యాంగ సవరణ ద్వారా తల్లిదండ్రుల ఇమిగ్రేషన్తో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వం లభిస్తోంది. అయితే ట్రంప్ తాజా ఆదేశాల ప్రకారం సరైన ఇమిగ్రేషన్ పత్రాలు లేని పిల్లలకు 14వ రాజ్యాంగ సవరణ వర్తించదని స్పష్టమవుతోంది. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు 30 రోజుల్లో అమల్లోకి రానుండగా ఈలోపే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. 2024 చివరి నాటికి 54 లక్షల మంది ఎన్ఆర్ఐలు అక్కడ నివసిస్తున్నారు. అమెరికా మొత్తం జనాభాలో సుమారు 1.47% భారతీయులే. వీరిలో 34% మంది అమెరికాలో పుట్టినవారు. మిగతా వారంతా వలసదారులు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులపై ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారికి
పుట్టిన పిల్లలెవరికీ అమెరికా పౌరసత్వం లభించదు. అమెరికాలో భారతీయ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు ఎప్పటిలా అక్కడి జన్మతః పౌరసత్వం లభించదు. ఇప్పటికే గ్రీన్ కార్డు రాక ఇబ్బంది పడుతున్న చాలా మంది భారతీయ వలసదారులు వారి పిల్లలకు కూడా అక్కడి పౌరసత్వం రాకపోతే గ్రీన్ కార్డు జారీ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. అమెరికాలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వం లభించకపోతే వారికి 21 ఏళ్లు నిండిన తర్వాత తమ తల్లిదండ్రులను అమెరికాకు తీసుకొస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేరు. దీనివల్ల తల్లిదండ్రులు భారత్లో, పిల్లలు అమెరికాలో ఉండాల్సి వస్తుంది. చట్టపరమైన సమస్యలు కూడా ఎదురు కావచ్చు. బర్త్ టూరిజం మాయమైపోతుంది. పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలన్న ఉద్దేశంతో ఉన్నత స్థితిలో ఉన్న చాలామంది భారతీయ మహిళలు డెలివరీ సమయానికి అమెరికా వెళ్లిపోవడాన్ని బర్త్ టూరిజంగా చెబుతుంటారు. ఇకపై దీనికి బ్రేక్ పడనుంది. నాన్ ఇమిగ్రెంట్ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడం దాదాపు అసాధ్యం. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. ప్రత్యేకించి ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో ఎక్కువగా ఉన్నారు. వీరిలో కొందరు ఇతర దేశాలకు చెందిన వారిని అక్కడే వివాహం చేసుకుంటారు. ఇలాంటి వారు ఇకపై పిల్లల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. 2011లో అమెరికా ఇమిగ్రేషన్ కౌన్సిల్ విడుదల చేసిన వాస్తవ పత్రం ప్రకారం ఒకవేళ జన్మతః పౌరసత్వాన్ని నిలిపివేస్తే దాని ప్రభావం దాదాపు అందరిపైనా పడుతుంది. అమెరికా ప్రజలు కూడా తమ పిల్లలు ఈ దేశానికి చెందినవారే అని నిరూపించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం అమెరికాలో సరైన పత్రాలు లేకుండా 1,10,00,000 నుంచి 1,40,00,000 మంది విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వారందరిపై చర్యలు ఉండకపోవచ్చని ట్రంప్ లక్ష్యం చేసుకున్న మెక్సికో, వెనుజువెలా దేశస్థులను మాత్రమే సాగనంపుతారనే అంచనా వెలువడుతున్నాయి. నేరస్తులను దేశం నుంచి పంపేయడమే ట్రంప్ ఉద్దేశం కాగా మొదటి విడతలో దోషులు, నేరారోపణలు ఎదుర్కొంటున్న 6,55,000 మందిని దేశం విడిచి వెళ్లిపోవాలని డిపోర్టేషన్ ఆదేశాలు ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో ప్రస్తుతం 40 లక్షల మంది పిల్లలు సరైన పత్రాలు లేకుండా జీవిస్తున్న తల్లిదండ్రుల వద్ద ఉన్నట్లు అంచనా. మిక్స్డ్ స్టేటస్ కలిగిన తల్లిదండ్రులను కలుపుకుంటే 55 లక్షల మంది 18 ఏళ్లలోపు వారు ఉన్నట్లు తెలుస్తోంది. సామూహికంగా తల్లిదండ్రులను వారి దేశాలకు పంపాల్సి వస్తే వారి పిల్లలను అమెరికాలోని సంరక్షణ కేంద్రాల్లో ఉంచే అవకాశం ఉంది. లేదా సరైన పత్రాలు కలిగిన మిగతా కుటుంబ సభ్యుల వద్ద ఉంచవచ్చని తెలుస్తోంది. ట్రంప్ ప్రకటించినట్లుగా సామూహికంగా తల్లిదండ్రులను వారి దేశాలకు పంపడం అంత తేలికేమీ కాదని సమాచారం. అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసినప్పటికీ ఈ విధానాన్ని రద్దు చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశమూ ఉంది. అమెరికా రాజ్యాంగంలోని నిబంధనలను మార్చడం చాలా సుదీర్ఘ ప్రక్రియ. అమెరికా రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్, సెనేట్లో 3/2 మెజారిటీ ఓట్లు అవసరం. తర్వాత రాష్ట్ర శాసనసభల్లో 4/3 మంది దానిని ఆమోదించాలి. కొత్త సెనేట్లో డెమోక్రాట్లకు 47 స్థానాలు ఉండగా రిపబ్లికన్లకు 53 స్థానాలున్నాయి. మరోవైపు హౌస్లో డెమోక్రాట్లకు 215 స్థానాలు, రిపబ్లికన్లకు 220 స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాజ్యాంగ సవరణ అంత సులభం కాకపోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంపై విచారం వ్యక్తం చేసిన WHO అమెరికా పునరాలోచించాలని విజ్ఞప్తి చేసింది. WHOకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా ప్రకటించింది. ఇలాంటి సమయాల్లో WHOను బలపరచాలి తప్ప బలహీనపరచకూడదని హితవు పలికింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది. అమెరికన్లతో సహా ప్రపంచ ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నామని WHO ఎక్స్లో పోస్ట్ చేసింది. బలమైన ఆరోగ్య వ్యవస్థల నిర్మాణం, వ్యాధి మూల కారణాల గుర్తింపు, వ్యాధుల వ్యాప్తి నిరోధించడంలో కృషి చేస్తున్నట్లు పేర్కొంది. సంస్థ ఏర్పాటైన 1948 నుంచి అమెరికా WHOలో కీలకంగా వ్యవహరించిందని గుర్తు చేసింది. 7 దశాబ్దాల్లో ప్రపంచంలో మశూచిని అంతం చేసి పోలియోను చివరి దశకు తీసుకొచ్చామని పేర్కొంది. WHO నుంచి వైదొలిగే నిర్ణయంపై అమెరికా పునరాలోచన చేయాలని ఆశిస్తున్నట్లు వివరించింది. కోట్ల మంది శ్రేయస్సు కోసం అమెరికా WHO మధ్య భాగస్వామ్యాన్ని కొనసాగించాలని కోరింది.
యూఎస్ వైదొలిగినా డబ్ల్యూహెచ్ఓకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్ఓను మరింత బలోపేతం చేయాలి తప్ప ఇలా బలహీనపరచకూడదని చైనా హితవు పలికింది. ఆరోగ్యకర ప్రపంచం కోసం చైనా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ కార్యకలాపాలకు మద్దతును కొనసాగిస్తామని చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. 32.5 కోట్ల జనాభా ఉన్న అమెరికా డబ్ల్యూహెచ్ఓకు $50 బిలియన్ నిధులు ఇస్తుంటే 140 కోట్ల జనాభా గల చైనా $3.90 బిలియన్ చెల్లిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఇది అన్యాయం కాబట్టే వైదొలుగుతున్నట్లు ట్రంప్ తెలిపారు. కోవిడ్ వ్యాప్తి సమయంలోనూ డబ్ల్యూహెచ్ఓ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ట్రంప్ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. తొలిసారి అధ్యక్షుడైన సమయంలోనే డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగాలని ట్రంప్ చూశారు. ఎన్నికల్లో బైడెన్ గెలుపొందడంతో ఆ నిర్ణయంపై వెనకడుగు వేశారు. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో డబ్ల్యూహెచ్ఓ నిధులకు కొరత తలెత్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాధులపై పరిశోధన, సమాచార మార్పిడిపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా పేద దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాయువ్య తుర్కియాలోని ఓ హోటల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 76కు పెరిగింది. బోలు ప్రావిన్స్లోని కర్తాల్కాయలోని 12 అంతస్తుల హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హోటల్లో దాదాపు 238 మంది బస చేస్తున్నట్లు తుర్కియా మీడియా పేర్కొంది. అగ్ని ప్రమాదంతో భయాందోళనకు గురైన ప్రజలు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కొందరు రిసార్టులోని తమ గదుల నుంచి తెరలను ఉపయోగించి కిందకు దిగేందుకు యత్నించారని అధికారులు తెలిపారు. తమను తాము కాపాడుకునేందుకు 2 భవనంపై నుంచి దూకి మరణించినట్లు వెల్లడించారు. మొత్తం ఈ ప్రమాదంలో 76 మంది మరణించగా మరో 51 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తుర్కియా వైద్యారోగ్య శాఖ మంత్రి తెలిపారు. మరో 17 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. హోటల్కు చెందిన ఒక ఉద్యోగి దాదాపు 20 మందిని కాపాడారని తుర్కియా మీడియా వెల్లడించింది. మంటలు అదుపులోకి వచ్చాయని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని బోల్ ప్రావిన్స్ గవర్నర్ తెలిపారు. రోడ్లపై వెళ్లాలంటేనే వీధి కుక్కల దాడికి జనాలు వణికిపోతున్నారు. పదుల సంఖ్యలో గుంపులుగా ఉంటూ కనిపించిన వారిని కరిచేస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అడుగు బయట పెట్టాలంటేనే జనం 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని హన్మకొండ జిల్లా పరకాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో కుక్కల బెడద ఎక్కువైంది. కాలనీలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేస్తున్నాయి. నెల రోజుల క్రితం సీతారాంపురం మాదారంలో సుమారు 20కి పైగా మందిపై దాడి చేసిన పిచ్చి కుక్క పరకాల కోర్టు, బస్టాండు పరిసరాల్లో కనిపించిన వారిని కరుచుకుంటూ వెళ్లింది. కొద్ది మందికి స్వల్ప గాయాలు కాగా తీవ్ర గాయాలైన 3గురిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పరకాల కోర్టులో న్యాయవాదిగా విధులు ముగించుకుంటూ నా కోర్టు ఎదురుగా ఆఫీసు నడుచుకుంటూ వస్తుంటే కుక్క నా మీద తీవ్రమైన గాయం చేసినది. మరి ఈ మున్సిపాలిటీలో గత నెల రోజుల క్రితం కూడా విచ్చలవిడిగా చాలా మందిని గాయపరిచింది. రాజుపేట, సీతారాంపురం గ్రామాలలో నిన్న మేము హాస్పిటల్కి వెళ్తే నిన్న ఒక్క రోజునే 28 మందికి కుక్క కాటు గాయపరిచింది. కొంతమందిని ఎంజిఎం తరలించిండ్రు. మరి చిన్నపిల్లలు నడుచుకుంటూ స్కూల్కి వెళ్తూ ఉంటారు. గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ నడుచుకుంటూ వెళ్తారు. మరి ఆ బాటసార్లో కానీ చాలాసార్లు ఈ యొక్క కుక్కలు స్వైర విహారం చేసుకుంటూ గుంపులుగా దాడి చేస్తూ మరి ఈ యొక్క చిన్నపిల్లలకైతే రేపు ఈ యొక్క కుక్కలు స్వైర విహారం చేయడం వల్ల ప్రాణభయం ఉండే పరిస్థితి ఉండి మా కోర్టు ప్రీమియస్ లో నిన్నటి రోజున కుక్క అడ్వకేట్ పరమేశ్వర్ కరవడం జరిగింది. అలాగే గతంలో సీతారాంపురంలో 20 మందికి, తాడివనంలో 10 మందికి, 20 మందికి, మాదారంలో కూడా గతంలో కుక్కలు కరవడం జరిగింది. ఈ కుక్కల బెడదలను నియంత్రించాలని ఈ మున్సిపాలిటీ కమిషనర్ గాని, చైర్మన్ గాని, వారి యొక్క సిబ్బందిని కానీ మేము కోరడం జరుగుతుంది. సాయంపేట మండలంలోనూ శునకాలు గుంపులుగా తిరుగుతూ పాదచారులపై దాడులు చేస్తున్నాయి. పని కోసం బయటకు వెళ్లినా పట్టి పీకేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులపై దాడి చేస్తే ప్రాణాలు పోయే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. నాకు 3 పిల్లలు, ఒక భార్య. నేనే వలస కార్మికుడిని. భివండి నుంచి శాంతాలు నడుపుతా. నేను పని చేయకపోతే ఇప్పుడు నా పిల్లలకి ఎవరు తిండి పెడతారు? మీరు దీన్ని శ్రద్ధ పట్టించుకుంటలేరు. ఈ 15 రోజులల్లా
ఒక మా ఈ గాంధీ చౌక్ దాకానే ఒక నలుగురిని కరిసినాయి. ఉప్పునూతుల దేవేందర్ అనే మా ఇంటి పక్క కొంటే 15 రోజుల కింద కరిసినాయి. ఇంకో ఒక ఇద్దరిని వేరే ఓ బండి మీద కూడా ఓ సారు బ్యాగ్ ఇడిచిపెట్టి వేయండు, ఆయనను కూడా కరిసినాయి. దీన్ని ఎవ్వరు అధికారులు పట్టించుకోలేరు. ఇక నాకే అయింది, రేపు ఇంకా స్కూల్ వైపు ఇలా ఉంటారు, ముసలు ఉంటారు, ఇంకెంతో మంది ఉన్నారు. ఇదే విధంగా నాకు జరిగినట్టుగా రోజు స్కూల్ వైపు వాళ్ళు లేక ముసలోళ్ళు వాళ్ళ మీద దాడి చేసినాయి. వాళ్ళు వేసుకొని పోతుంటే బళ్ళ మీద ఉరికి రావడం, వాళ్ళు ఒక వ్యక్తి ఉరికి వస్తే మన బీసీ కాలంలో పడితే ఆయన చెయ్యి ఇరిగింది. ఇట్లా ఎంతో మందికి శాంతిలో చాలా మంది కలుస్తాయి. అందరూ కడతానే ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకెప్పుడు మరి పట్టించుకునేది. పరకాల మున్సిపాలిటీ పరిధిలో కుక్కల స్వైర విహారంపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్లు మున్సిపల్ అధికారి రవి తెలిపారు. వీధి కుక్కలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. మేము కుక్కలకు సంబంధించి కుక్కల క్యాచెస్ని కూడా తీసుకురావడం జరిగింది. ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. కుక్కలకు మరియు కోతులకు సంబంధించింది వేరువేరుగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ పెట్టాము. 2 క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఒకటి మన టోల్ ఫ్రీ నెంబరు లేదా మా ఆఫీస్ నెంబర్ కాంటాక్ట్ చేయడానికి కూడా మేము ఒక సెంటర్ ఆఫీస్లో హెడ్ ఆఫీస్లో చేయడం జరిగింది. ఏదైనా సమస్యలు ఇంకా కుక్కల ద్వారా ఏదైనా ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా మాకు కాల్ చేస్తే మేము క్యాచెస్ని పంపిస్తాము. జీవితంలో ఎత్తుపల్లాలు సర్వసాధారణం. కటిక దరిద్రుడైనా పట్టుదలతో పనిచేస్తే కోటీశ్వరుడు కావచ్చు. ఎంత డబ్బున్న వారైనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే దరిద్రుడిగా మారవచ్చు. ఆదిలాబాద్ జిల్లా పిప్పల్కోటికి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి 30 ఏళ్ల కిందట ఓ నిరుపేద యజమాని ఎగతాళిని ప్రేరణగా తీసుకుని ఇప్పుడైనా కోటీశ్వరుడిగా మారాడు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ మట్టిని ముడితే బంగారం అవుతుందని నిరూపించారు. వెంకటస్వామి వయసు 55 సంవత్సరాలు. 30 ఏళ్ల కిందట కుటుంబ పోషణ కోసం ఆదిలాబాద్లోని ఓ వడ్రంగి దుకాణంలో దినసరి కూలీగా చేరారు. ఓ రోజు ఆయన బంధువు ఒకరు అతన్ని కలిసేందుకు దుకాణం వద్దకు రాగా బయటకు వెళ్లి టీ తాగి వస్తానని యజమానిని కోరారు. అందుకు యజమాని అంగీకరించకపోగా బంధువు ఎదుటనే మీకు చుట్టాలున్నారా అని ప్రశ్నించారు. కళ్లల్లో నీళ్లు తిరిగిన వెంకటస్వామి అదే రోజు పని మానేశారు. తనే యజమానిగా మారి కుట్టు మిషన్ దుకాణం తెరిచి మరో 5గురికి ఉపాధి కల్పించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2019లో ఆదిలాబాద్లోని కేఆర్కే కాలనీలో ఓ ఫామ్ హౌస్ ఏర్పాటు చేశారు. సేంద్రియ ఎరువులతో ఆధునిక పద్ధతిలో సాగు చేయడం ప్రారంభించారు. ఇప్పుడది ఫలాలు అందిస్తున్న కల్పతరువుగా మారింది. ఫామ్ హౌస్ తో పాటు కుట్టు మిషన్ పనిని నిర్వహిస్తున్న వెంకటస్వామి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. టైలర్ వృత్తిని నమ్ముకునే టైలర్ పని చేస్తున్నాను. నేను చిన్నప్పుడు వడ్ల పని చేసేవాడిని. మధ్యాహ్నం పూట రిలేషన్ అతను వచ్చిండు. టీ తాగడానికి వెళ్తాను అంటే అతను మీకు కూడా చుట్టాలు ఉంటారా అన్న దీంతో పట్టుదలతోటి ఓహో మా అంటే పనిచేసే వ్యక్తికి చుట్టాలు ఉండరా ఆయన అనడం వల్ల నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగాను. నాకు ఈ మొక్కలు వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ అభినందనకు ఆనాడు ఆ ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని అవమానాన్ని ఈ రోజు నాకు అవే మాలగా ధరించి ఈ రోజు పైకి వచ్చాను. వెంకటస్వామి తన 2 కుమారులను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా చిన్నబ్బాయి హైకోర్టులో అడ్వకేట్. సెలవుల్లో వారు ఇంటికి వస్తూ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఫామ్ హౌస్ లో వచ్చిన ఫలాలు, కూరగాయలు ఇప్పటి వరకు ఎవరికీ విక్రయించలేదు. ఉచితంగానే ఇస్తున్నట్లు తెలిపారు. నేను పీజీ వరకు మా నాన్నగారు చదివించారు. తర్వాత పీజీ తర్వాత డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకుంటూ స్వయం కృషితో మా నాన్నగారిని చూసుకుంటూ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాను. తర్వాత నేను ఒక స్టార్ట్అప్ అనేది ఓపెన్ చేశాను మెల్లమెల్లగా. ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు సెలవులలో మేము కూడా చిన్న పనులు సహాయం చేస్తుంటాం. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏది తెలియకుండా పెంచారు. తను కష్టపడి ఉన్న దానికి మేము ఈ రోజు ఇంత స్థాయిలో ఉన్నామంటే దానికి మా తండ్రి గారే. ఈ హాలిడేస్ కి ఇలా వచ్చినప్పుడల్లా మా నాన్నగారితో పాటు మేము మా కుటుంబ సభ్యులం అందరం కలిసి ఒక వర్కర్ లాగా మేము కూడా చేస్తూ ఏ స్థాయిలో ఉన్నా కూడా ఫ్యామిలీ అంతా కష్టపడి రోజు ఇలా ఉంది అంతే. మరి కష్టజీవితోటే కష్టపడే 2 కొడుకుల్ని మంచిగా చదివించాడు. ఒక కొడుకేమో ఇంజనీర్, ఒక కొడుకేమో హైకోర్టు అడ్వకేట్ గా పనిచేస్తున్నాడు. కష్టం చూసి బాధపడద్దు. అందుకొరకు ఎంత కష్టం ఉన్నా బాధపడకుండా తను ఈ స్థాయికి ఎదిగిండని అంటే తనదే గొప్పతనం అనుకుంటున్నాం మేమైతే. మనిషి అన్నాక ప్రశంసలు విమర్శలు ఎదుర్కోవడం సర్వసాధారణం. ప్రశంసలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు, విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. స్వశక్తిపై ఆధారపడి సానుకూలంగా ఆలోచిస్తే అనుకున్నది సాధించవచ్చు, సమాజంలో ఆదర్శంగా నిలవచ్చు. దానికి వెంకటస్వామి ఉదాహరణ కాదంటారా? ఆలోచించండి. కెమెరామెన్ కిరణ్ తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.